శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 60వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. చిత్రకేతోపాఖ్యానాన్ని తెలుసుకుంటున్నాం. ఇది శ్రీమద్భాగవతంలోని 6వ స్కంధంలో ఉంటుంది. నిన్నటి భాగంలో మనం ఆ చిత్రకేతువు యొక్క విష్ణుభక్తి, గొప్ప సేవాభక్తి, ఆయనకున్న విష్ణువు యొక్క నామంపై ఉన్న ఆసక్తి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఆడించున్ హరిదివ్య నాటక గుణవ్యాపార నృత్యంబులం పాడించున్ జలజాత నేత్ర బిరుద ప్రఖ్యాత గీతంబులం కూడించున్ సతతంబు జిహ్వలతుతిన్ గోవిందనామావళుల్ క్రీడం కిన్నర యక్షకామినులచే కృష్ణార్పిత స్వాంతుడై అని నిన్న భాగవతం చెప్పిన దాన్ని మనం తెలుసుకున్నాం. ఎప్పుడూ చిత్రకేతు మహారాజు కృష్ణార్పణ బుద్ధితో జీవిస్తాడు. బాగా గానం చేయగల యక్ష కిన్నెర కాంతల చేత విష్ణుమూర్తికి సంబంధించిన గొప్పవైన నాటకరీతులు, గుణ విశేషాలను నృత్యాలుగా ఆడిస్తాడు. పద్మపత్ర నేత్రుడైన విష్ణువు యొక్క బిరుదులతో కూడిన ప్రఖ్యాతమైన గీతాలను పాడిస్తాడు. నిరంతరము ఆయన నోట నుండి గోవిందుని అనంత నామావళులు పలుకుతూ ఉంటాయి, ఆయన పలికిస్తూ ఉంటాడు. ఇలాగా జరుగుతున్న సమయంలో ఒకానొక సమయంలో చిత్రకేతు విమానంలో పయనిస్తూ కైలాస పర్వతం చూస్తారు. ఆ కైలాస పర్వతం ఎలా ఉందంటే, ఆ కైలాస పర్వతాన్ని దర్శించిన చిత్రకేతు యొక్క మానసిక స్థితి కూడా చెప్తున్నాడు. హరి కీర్తించుచున్ అల్లనల్ల మదిలో అబ్జాక్షు సేవించుచున్ పరమానందమునొందుచున్ జగములన్ ప్రఖ్యాతివర్తించుచున్ సురరాజోపమమూర్తి యక్షగణముల్ సొంపార విద్యాధరాప్సరసల్ కొలవంగ పాడగా సితగిరి ప్రాంతంబునన్నేగుచున్. ఆ హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్ళారు. ఆ విద్యాధర భర్త కాంచె హరణీహారామృతహాసమున్ శ్రీ విభ్రాజితమున్ నిరస్తగిరిజాసేవ గతాయాసమున్ దేవానీక వికాసమున్ శుభమహాదేవాంఘ్రి సంవాసమున్ భూవిఖ్యాత విలాసమున్ త్రిభువనీపూతంబు కైలాసమున్. ఆ విద్యాధర ప్రభు అయిన చిత్రకేతు శంకరుని వలె మంచు వలె అమృతం వలె తెల్లని నవ్వులు చిందించేది, సంపదలతో కాంతివంతమైనది, సేవ చేయవలసిన పార్వతీదేవికి అలసటను పోగొట్టేది, దేవతా సమూహానికి వికాసం కలిగించేది, మహాదేవుడైన ఈశ్వరుని చరణ స్పర్శతో కూడినది, భూమండలంలో విరాజమానమైనది, ముల్లోకాలను పవిత్రమైనది అయిన కైలాస పర్వతాన్ని ఆ చిత్రకేతు దర్శించాడు. ఆ పరమేశ్వరుడు అప్పుడు ఆ కొలువు రూపంలో ఎలా ఉన్నాడో, కొలువు కూటంలో అంటే, ఒక పక్క భగవంతుని యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేక వేదాలు వాదించుకుంటున్నాయట ఆ సభలో. ఒక పక్క పరమశివుని దాక్షిణ్య వీక్షణం కోసం నిరీక్షిస్తూ బ్రహ్మాది దేవతలు, సనక సనందనాది దేవర్షులు స్తోత్రాలు చేస్తున్నారు. మరో ప్రక్క సదాశివుని సల్లాపాలు చెప్పుకుంటూ ప్రమదగణాలు ఆనందంతో కేకలేస్తున్నాయి. మరొక పక్క డమరుకము, మృదంగము మొదలైన వాద్యాల డమడమ ధ్వనులతో భృంగి నాట్యం చేస్తున్నాడు. మరో పక్క వింజామరులు వేస్తున్న సప్తమాతృకల మణికంకణ నిక్వణాలు వినిపిస్తున్నాయి.
ఆ విధంగా వెండికొండ మీద పరమేశ్వరుని నిండు కొలువు కన్నుల పండుగ చేస్తోంది అని భాగవతం మనకి సవిస్తరంగా వర్ణిస్తోంది. ఈ విధంగా బ్రహ్మాది దేవతా సమూహమును పరివేష్టించి సేవిస్తుండగా తొడ మీద కూర్చున్న పార్వతీదేవిని ఆదరంతో ఆలింగనం చేసుకుని నిండు కొలువులో ఉన్న శివుణ్ణి చూసి ఆ చిత్రకేతువు పకపకా నవ్వే. అది పార్వతికి వినపడింది. ఆ వినపడి అంతటితో ఆగలేదు. ఆయన మాటలు కూడా మాట్లాడాడు. కొమరొప్పగా లోకగురుండును గడలేని ధర్మస్వరూపంబును తానయగుచు జడలు ధరించియు సరిలేని తపమున పొడవైన ఈ యోగి పుంగవులును బ్రహ్మవాదులును కొల్వ భాసిల్లు కొల్వులో మిథున రూపమున మెలతతోడ ప్రాకృతుడు వోలే బద్ధానురాగుడై లాలితుండయ్యే నిర్లజ్జత ఇట అకట ప్రకృతి పురుషుడైన తానేకాంతమందు సతులతో అలరుగాని ఇట్లు ధర్మసభల ఇంతులతోడ పరిడవింపలేడు భ్రాంతి నొంది. అన్ని లోకాలకు పెద్దవాడై ధర్మస్వరూపమే తానైన వాడైన పరమేశ్వరుడు అంతులేని తపస్సు చేసి శిరోజాలు జడలు కట్టగా పెద్దలైన గొప్ప యోగును పరబ్రహ్మతత్వాన్ని గుర్తించిన వారు కొలుస్తుండగా అలా భాసిస్తున్న సభలో ఈ పరమేశ్వరుడు తన భార్యతో కూడి దంపతీ రూపంగా సామాన్య మానవుని వలె భార్యపై ప్రేమతో సిగ్గు విడిచి లాలింపబడుతున్నాడు. అయ్యో, లౌకిక మానవుడు కూడా ఏకాంతంలో మాత్రమే తన భార్యతో కలిసి ఉంటాడు తప్ప ఇలా ధర్మసభల్లో భ్రాంతితో ఇలా ప్రవర్తించడు కదా అన్నమాట అన్నాడు. అనగానే ఆ మహారాజు యొక్క ఆ చిత్రకేతువు యొక్క పరిహాస వచనాలను విన్న పరమేశ్వరుడు ఏమీ అనకుండా చిరునవ్వు నవ్వాడు. సభనోళ్ళి వారంతా ఆ విషయం చూసి మౌనం వహించారు. ఈశుడు ఇంత జరిగినా ఏమీ అనక ధైర్యంగా ఉన్నాడంటే పరమేశ్వరుని ధైర్యం యొక్క మహిమ ఎంత గొప్పదో కదా అంటోంది భాగవతం. ఇలా తన పూర్వకర్మ విశేషంబున ఇంద్రియ జయుండునని పుట్టిన అహంకారము వలన జగద్గురువు పెక్కు ప్రహ్లదంబులాడుచున్న చిత్రకేతును చూచి ఆ భవాని ఇట్లా పలుకుతోంది. తన పూర్వ కర్మల వలన తానే సర్వేంద్రియాలను జయించినాను అనుకోవడం వల్ల కలిగిన అహంకారంతో చిత్రకేతు జగద్గురువైన పరమేశ్వరుణ్ణి పరుషపు మాటలు మాట్లాడాడు. అలా మాట్లాడుతున్న చిత్రకేతువుని చూచి పార్వతి అన్నది, మా వంటి సిగ్గుమాలిన వారిని, మతిమాలిన వారిని ఆజ్ఞాపించడానికి నేర్పరి అయిన యముడా ఈ చిత్రకేతువు అంది పార్వతీదేవి అన్న. అలా అనడం ఏమిటంటే అర్థం, పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీస్వరూపుడు. పరమేశ్వరుడు ఎక్కడుంటే పార్వతీదేవి ఉండి తీరుతుంది. మా వంటి సిగ్గుమాలిన వారిని అని పార్వతి అన్న మాటలో అర్థం ఏమిటంటే మేము అర్ధనారీశ్వర స్వరూపం కలవారమని తెలియచేయడం. వీడు యముడా అన్న మాటలో అర్థం ఏమిటంటే తన ఎడమకాలితో తరిమేడని యముడే నిలబడలేకపోతే ఈ చిత్రకేతు అనేవాడు ఎలా నిలబడగలడు అని అర్థం ధ్వనిస్తోంది. అప్పుడు పార్వతీదేవి చెప్తున్నది, యవ్వని పదపద్మము ఇంద్రాది విభుదుల చూడాగ్రపంక్తుల నీడచూచు యవ్వని తత్వంబు తెనయంగ బ్రహ్మాది యోగి మానస పంక్తిలోలలాడు యవ్వని రూపంబు ఏర్పాటుగానక వేదంబులందందవాదమడుచు యవ్వని కారుణ్యమీలోకమెల్ల తనిపి ఎంతయు ధన్యతములంచేయు అట్టి సర్వేషు పాప సంహారు ధీరు శాశ్వతైశ్వర్యు ఆత్మసంసారు ఈశుని నెగ్గు పల్కిన పాపాత్ముడెల్ల భంగి దండనార్హుడుగాక ఎట్లు తలగగలడు. ఆ సర్వేశ్వరుడు పాపసంహారుడు శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం కలవాడు ఆత్మారాముడు ఈశ్వరుడు. ఆయన మహాత్ముడు సామాన్యుడా? ఈయన పదపద్మాలకు ఇంద్రాది దేవతలు నమస్కరించడం వల్ల వాళ్ళ కిరీటాల మీద నీడ స్వామి పాదాలమై పడుతుంది. బ్రహ్మాది యోగుల మానసాలలో
ఈయన తత్వం ఓలలాడుతూ ఉంటుంది. ఈయన రూపాన్ని స్పష్టంగా తెలుసుకోలేక వేదాలు వాదాలు చేసుకుంటున్నాయి, ఒక్కొక్కప్పుడు వేదాలు మానుకుంటున్నాయి కూడా వాదాలు. ఈయన దయ లోకాలన్నిటికీ తృప్తిని కలిగించి ధన్యత చేకూరుతుంది. ఇటువంటి పరమేశ్వరుని నిందించిన చిత్రకేతువుని పాపాత్ముడు అన్ని విధాల దండనకు అర్హుడు అని పార్వతీదేవి చాలా కోపంగా మాట్లాడి శపించింది. ఓ దుష్టుడా, నీవు చేసిన ఈ పాపం వలన పాపస్వరూపుడవై రాక్షసుడివై జన్మించు అని శపించింది. పార్వతీదేవి అలా శపించడంతో శపించి ఇంకా మహాత్ముల విషయంలో దోషాలు ఆచరింపకు అని హెచ్చరించింది. వెంటనే చిత్రకేతుడు విమానం దిగి పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేశాడు. చేతులు జోడించి అన్నాడు, ఓ లోకమాత, నీవిచ్చిన శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను. గతంలోనే చేసిన కర్మల ఫలంగా ప్రాప్తించిన సంసారం అనే చక్రంలో అజ్ఞానం వల్ల మోహాన్ని పొంది తిరిగే జీవులకు సుఖదుఖాలు సహజంగానే కలుగుతాయి. అస్వతంత్రులైన వారు తమ సుఖదుఖాలకు కర్తలు కారు. శాపానుగ్రహాలు, స్వర్గనరకాలు, సుఖదుఖాలు అన్నీ సమానమే. పరమాత్మ తన మాయతో ఈ లోకాలను సృష్టిస్తున్నాడు. వారిలో వారికి అనుబంధాలు, అనురాగాలు కలుగజేస్తాడు. కానీ పరమాత్మ మాత్రం ఆ మాయకు లోనుకాడు. ఇతడు నిష్కలుడే, దేనిని అంటకుండా ఉంటాడు. ఇలా జన్మించే మానవులకు భార్య ఎవరు, బంధువెవరు, శత్రువెవరు, మైత్రి ఎక్కడ, స్నేహభావం ఇక్కడ, ఇవన్నీ వారి వారి కర్మానుసారంగా పరమేశ్వరుడు కల్పిస్తూ అన్ని జీవుల ఎడల సమభావంతో ఉంటాడు. పరమేశ్వరునికి సుఖదుఖాలకు సంబంధించిన అనురాగం కానీ, రాగానికి అనుబంధంగా ఉండే దోషం కానీ ఉండవు. భగవంతుని మాయాగుణం వల్ల జంతువులకు, జీవులకు సుఖదుఖాలు, బంధమోక్షాలు కలుగుతాయి. కాబట్టి నీకు నమస్కరిస్తున్న నన్ను దయచూడు. నీవు శపించావని భయం నాకు లేదు. అఖిల లోకాలకు జననివైన నిన్ను పరుషంగా మాట్లాడినందుకే భయపడుతున్నాను అని సాష్టాంగ నమస్కారం చేసి చిత్రకేతువు పార్వతీ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని తన విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మాది దేవతలు, రాక్షసులు, ప్రమథులు వింటూ ఉండగా పార్వతీదేవితో అంటున్నారు, ఓ పార్వతీ, శ్రీమన్నారాయణుని యొక్క దాసులు, ఆ దాసుల దాసులు ఎంత నిర్లిప్తంగా ఉపేక్షాభావంతో ఉంటారో చూసావు కదా. నిరంతరము అంతటా హరిదర్శనం చేసేవారు ప్రపంచ విషయాలపై నిరాసక్తంగానే ఉంటారు. వారికి స్వర్గము, మోక్షము, నరకము అనే తేడా ఉండదు. పరమాత్మ యొక్క లీల ఆధారంగా దేహదారులకు సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలు అజ్ఞానం వల్ల కలుగుతాయి. అటువంటి భేదభావాలు విష్ణుభక్తి గల వారికి కలుగవు. పరమేశ్వరుడనే నేను, కుమారస్వామి, నారదుడు, బ్రహ్మ, ఈ దేవతా బృందం, యోగులు, మౌని సముదాయం, మేమందరము దానవ విరోధి అయిన విష్ణుమూర్తి అంశతో జన్మించిన వారం. అయినా మాకు గొప్ప గర్వం ఉన్న కారణంగా ఆ విష్ణుమూర్తిని కానీ, విష్ణు తత్వాన్ని కానీ తెలుసుకోలేకపోతున్నాం. ఆదిపురుషుడు ఒకే ఒక్కడు అయిన పరమాత్మ, ఆదిపురుషుడు ఒకే ఒక్కడు అయిన పరమాత్మ సమస్త ప్రపంచం తానే నిండి ఉంటాడు. అందరికీ అంతరాత్మ అయి ఉంటాడు. సర్వజీవులకు ప్రియుడు. కావున భగవద్భక్తుల భావానికి, ఆలోచనకి ఆశ్చర్యపడవలసి లేదు. ఈ భవ్య చరిత్ర కలవారు గొప్ప బుద్ధి వైభవంతో శాంతమైన స్వభావం కలవారు అవుతారు. పర్వతరాజపుత్రి అయిన పార్వతి ఈశ్వరుని మాటలు విని ఆశ్చర్యం నుండి తేరుకొని ప్రశాంత చిత్తాన్ని పొందింది. పరమభాగవతుడైన చిత్రకేతుడు పార్వతీదేవికి తిరిగి శాపం ఇచ్చే సామర్థ్యం ఉన్నవాడైనప్పటికీ తిరిగి శపించక శాంతం వహించి పార్వతీదేవి యొక్క శాపాన్ని తలదాల్చాడు. ఇటువంటి మంచి లక్షణాలు నారాయణ భక్తి పరాయణులకు మాత్రమే లభిస్తాయి. ఇతరులకు లభిస్తాయా? ఎప్పటికీ లభించవు. ఇటువంటి శాపాన్ని పొందిన చిత్రకేతుడు త్వష్ట చేసిన యజ్ఞంలో దక్షిణాగ్ని ఉండి జన్మించి వృత్రాసురుడు అనే రాక్షసుడై పేరు ప్రఖ్యాతి పొంది పూర్వజన్మ జ్ఞానం కలిగి భగవంతునికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది భగవంతుని స్మరిస్తూ ఆ ఇంద్రుడితో యుద్ధం చేస్తూ మరణాన్ని పొంది అందరూ చూస్తుండగానే విష్ణుమూర్తిలో లీనమైపోయాడు.
ఓ రాజా అంటూ పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నారు సుఖబ్రహ్మ. ఈ వృత్రాసురునికి రాక్షసాకారం కలిగిన పూర్వవృత్తాంతాన్ని, ఎంతో పుణ్యాత్ముడైన చిత్రకేతుని గొప్పతనాన్ని భక్తితో విన్నవారికి, చదివిన వారికి సకల దుష్కర్మలు నశిస్తాయి, సకల వైభవాలు సమకూరుతాయి, కోర్కెలు వాటంతట అవే తీరుతూ ఉంటాయి. వారందరూ నిర్మలాత్మలై నిత్య సత్య జ్ఞాన పరాయణులై పాపాలు నశించిపోగా బంధువులతో, స్నేహితులతో, కొడుకులతో, మనుమలతో సుఖాన్ని అనుభవిస్తారు అనే ఫలశ్రుతి కూడా సుఖబ్రహ్మ ఈ చిత్రకేతు ఉపాఖ్యానానికి తెలియజేశారు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.